రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు సీఎం జగన్. వరుసగా 5వ ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలో 1,78 కోట్లు జమ చేశామన్నారు. టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామాను పంపారు. ఏపీలో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు. పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజల సంతోషాన్ని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. పివి గొప్పతనాన్ని గుర్తించి ప్రధాని మోదీ భారతరత్న ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశానికి అనేక సమస్యలను తెచ్చిపెట్టిందన్నారు. మోదీ పాలనలోనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ అరవింద్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. హన్మకొండలో సంజయ్ యాత్రపై కోడిగుడ్లతో దాడి జరిగింది. కాగా బీజేపీ నేత బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గచ్చిబౌలి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు విచారణకు హాజరు కాలేనని దర్శకుడు కృషి తెలిపారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆవుల కొనుగోలులో 3 కోట్ల రూపాయలు దారిమళ్లినట్లు గుర్తించారు అధికారులు. గత ప్రభుత్వం ఆవుల కొనుగోలుకు 8.5 కోట్లు విడుదల చేయగా రైతుల ఖాతాలో 4 కోట్లు మాత్రమే జమయ్యాయి. చిత్తూరు జిల్లాలో భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్ణాటక నుంచి ఆంధ్రకు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దాదాపు 2 లక్షల గల విలువ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. మార్చి 4, 5వ తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఎన్నికలే టార్గెట్గా ప్రచారంలో పాల్గొనున్నారు సీఎం మోదీ. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి జీవిత ఖైదు అనుభవించి విడుదలైన శాంతన్ మృతి చెందాడు. అనారోగ్యంతో తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఈ తెల్లవారుజామున మరణించాడు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ పెరుగుతోంది. రిపబ్లికన్లు డెమోక్రాట్లు వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీలో ఇప్పటికే మొదలైన అభ్యర్థిత్వ రేసులో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నాడు.